హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. మొన్న వర్షాలు బాగా పడినప్పుడు నేను కొన్ని కొమ్మలు అట్లానే కొన్ని లీవ్స్ తీసుకొని ప్రాపగేషన్ చేద్దాము. ఎంతవరకు సక్సెస్ అవుతది అన్నట్టు ఎక్స్‌పెరిమెంట్ లాగా చేశాననమాట. దాంట్లో ఎన్ని సక్సెస్ అయినియి, ఎన్ని ఫెయిల్యూర్ అయినియి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఫైనల్ వరకు చూసేయండి. ప్లాంట్స్‌తో గానీ, లీవ్స్‌తో గానీ ప్రాపగేషన్ చేసేటప్పుడు రెయిన్ వాటర్ అంటే మనకి వర్షాలు పడినప్పుడు మనకి ప్రాపగేషన్ అనేది చేసుకుంటే చాలా బాగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువొస్తుందండి. ఎందుకంటే రెయిన్ వాటర్‌లో ఏంటంటే మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో, దానివల్ల మంచిగా మనకి రూట్స్ డెవలప్ అవ్వటానికి కారణం అవుతుంది. యాక్చువల్‌గా రెయిన్ వాటర్‌లో మనకి ఐడియల్ పీహెచ్ రేంజ్ ఉండటం వల్ల మనకి రూట్స్ అనేవి తొందరగా డెవలప్ అవుతుంది. మనకి ట్యాప్ వాటర్‌లో అయినా లేకపోతే గ్రౌండ్ వాటర్‌లో అయినా ఎక్కువ ఆల్కలైన్ నేచర్ ఉండటం వల్ల అంటే మనకి పీహెచ్ వచ్చి 8.5-10.5 అట్లా ఉంటుందండి. సో, అది కొంచెం హార్మ్ చేస్తాయన్నమాట. అందుకని మనకి రూట్స్ అంత తొందరగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో, అందుకని రెయిన్స్‌లోనే ఎప్పుడైనా ప్రాపగేషన్ చేసుకోండి. అలానే రెయిన్ వాటర్‌లో మనకి కెమికల్స్, సాల్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ప్రాపగేషన్ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందనమాట. ఈ 3 రీజన్స్ వల్ల ప్లాంట్ ప్రాపగేషన్ అనేది ఎప్పుడు కూడా రెయిన్స్ వచ్చినప్పుడు చేసుకుంటే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ చూపిస్తున్నానండి. ఇది నేను లీవ్స్‌తో అట్లాగే కొమ్మలతో రెండిటితో ట్రై చేశాను. 100% సక్సెస్ అయితే అయిందండి. చూస్తున్నారు కదా! ప్రతి లీఫ్ కూడా చక్కగా రూట్స్ ఇట్లాగ వచ్చేసాయన్నమాట. యాక్చువల్‌గా నేను ఇప్పుడు పెట్టేవన్నీ కూడా మట్టిలో ప్రాపగేట్ చేసి చూపిస్తున్నాను. ఇవి కొన్ని వాటర్‌లో కూడా ప్రాపగేషన్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ కూడా మట్టిలో ప్రాపగేట్ చేసినవి మాత్రమే మీకు చూపిస్తున్నానండి. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో వాటర్‌తో ఏ ఏ ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. అండ్ దీనికి సాయిల్ మిక్స్ వచ్చి 1:1:1 రేషియో తీసుకున్నానండి. అన్నీ కూడా సేమ్ పార్ట్స్ గార్డెన్ సాయిల్, అట్లానే కంపోస్ట్, అట్లనే కోకోపిట్ తీసుకొని మిక్స్ చేసేసుకొని బాగా సో, దాంట్లో అయితే పెట్టుకున్నాననమాట. ప్లాంట్ ప్రాపగేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వండి. ఒకటి మనకి కట్ చేస్తాం కదా! సిజర్స్ కానీ, ఏదైనా కట్టర్ కానీ యూజ్ చేసినప్పుడు చక్కగా దాన్ని శానిటైజ్ అయితే చేసుకోండి. లేకపోతే దానికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందనమాట. అండ్ అట్లానే మనం ఒక్కసారి మట్టిలో గుచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటరింగ్ అనేది చేయాలి. అండ్ వాటరింగ్ అనేది మనం ఎప్పుడు కూడా మట్టి అస్సలు ఎండిపోకుండా చూసుకోండి. దీనివల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూట్స్ మనకి డెవలప్ అయ్యి ఉండదు కాబట్టి తొందరగా ఎండిపోతుందండి. అందుకని ఎప్పుడు కూడా మాయిస్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. నేను కొమ్మతో పెట్టింది చూసారా? చక్కగా మొత్తం కూడా రూట్స్ ఇట్లా డెవలప్ అయిపోయింది. అండ్ ఇట్లాగే నేను మొక్క కింద యూజ్ చేసేసుకోవచ్చు. సో, మనకి కొమ్మలు యూజ్ చేసుకుంటే ఏంటంటే మనం తొందరగా ప్లాంట్ రెడీ అయిపోతుందండి. మనకి లీవ్స్‌తో అయితే చాలా టైం పడుతుంది. అందుకే కొమ్మలతో కూడా ట్రై చేసుకోండి. నేనేంటంటే అసలు సక్సెస్ అవుతదా లేదా అన్న ఉద్దేశంతో లీవ్స్‌తో అయితే ట్రై చేసేసాను. చక్కగా 5 లీవ్స్ అట్లానే ఒక ప్లాంట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇవన్నీ కూడా చక్కగా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. నేనిప్పుడు ప్రాపగేషన్ ఎట్లా చేశానో మీకు చూపిస్తాను. బాగా మంచిగా హెల్తీగా ఉన్న లీఫ్ అయితే తీసుకున్నాను. సిజర్స్‌కి కొంచెం నేను శానిటైజ్ అయితే చేసేసి ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నా. సో, చూస్తున్నారు కదా! మనకి కింద మనకి టిప్ ఉండేలాగా కట్ చేయాలండి రబ్బర్ ప్లాంట్‌కి. ఆ టిప్ మొత్తం కూడా సాయిల్‌లోకి వెళ్ళిపోవాలనమాట. అప్పుడే మనకి రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతది. అండ్ ఎప్పుడు కూడా సాయిల్ మాయిస్ట్‌గా పెట్టుకోండి. అండ్ అట్లాగే నీడలో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు రూట్స్ తొందరగా డెవలప్ అవుతాయి. రెయిన్స్ పడ్డప్పుడు మాత్రమే ఇవన్నీ చేయండి. అప్పుడు మనకి ఎటువంటి రూటింగ్ హార్మోన్ అవసరం లేదు. ఎందుకంటే రెయిన్ వాటర్‌లో మనకి తగినంత మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రూటింగ్ హార్మోన్ అనేది అవసరం లేదు. రబ్బర్ ప్లాంట్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. సో, మనం ఇలా లీవ్స్‌తో కానీ, కొమ్మలతో కానీ ప్రాపగేట్ చేసుకొని మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినా, అట్లాగే మనం మల్టిపుల్‌గా చేసుకొని డిఫరెంట్ ప్లేసెస్‌లో ఇంట్లో పెట్టుకున్న వాటి నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంత అంతా కాదండి. మనం కొనుక్కొని తెచ్చుకోవడం కంటే కూడా ఇలాగ ప్రాపగేట్ చేసుకొని మనం ఇంట్లో పెంచుకుంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అట్లాగే మనం మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో, చూస్తున్నారు కదా! సో, నేను అన్నీ కూడా చిన్న చిన్న పాట్స్‌లో అయితే పెట్టేశాను. మనకి రబ్బర్ ప్లాంట్‌లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సో, అన్నీ కూడా మీరు లీవ్స్‌తో ఆర్ కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ పెప్పరోమియా ప్లాంట్‌తో నేనైతే ఎక్స్‌పెరిమెంట్ చేశాను. ఇది కూడా సక్సెస్ అయిందండి. సో, పెప్పరోమియా ప్లాంట్ చాలా బావుంటుంది చూడటానికి. సరే కదా అని చెప్పి ఇవి లీవ్స్ ఒక్కొక్కసారి డ్రాప్ అవుతుంటే పడేయటం ఎందుకని చెప్పి నేను దాన్ని ప్రాపగేషన్ అయితే ట్రై చేశాను. 100% సక్సెస్ అయిందండి ఇది గూడా. నేను దీంట్లో 2 టైప్స్ ట్రై చేశాను. ఒకటి నార్మల్ వెరైటీ అండ్ ఇంకోటి వెరిగేటెడ్ వెరైటీ. 2 కూడా సక్సెస్ అయింది. సో, మీకు దీన్ని లీవ్స్ అయితే ఒకసారి చూపిస్తాను అండ్ ప్లాంట్ కూడా చూపిస్తాను. చాలా బావుంటదండి. ఇది సకలెంట్ వెరైటీ అనమాట. సో, చూడటానికి కూడా అందంగా అనిపిస్తుంది. ఇండోర్ అండ్ అవుట్‌డోర్ రెండిట్లో పంచుకోవచ్చు. కాకపోతే ఇండోర్‌లో పెట్టుకున్నప్పుడు మనం కొంచెం దానికి వెలుతురు ఉండేలాగా చూసుకుంటే బెటర్ అండి. లేకపోతే సర్వైవ్ అవ్వకపోవచ్చు. నేనైతే బయటే పెట్టాను. సో, చూస్తున్నారు కదా! చక్కగా రూట్స్ అయితే డెవలప్ అయిపోయింది. నేను దీనికి కూడా ఎటువంటి రూటింగ్ హార్మోను పెట్టలేదండి. ఓన్లీ వర్షాకాలంలో కొమ్మలు అట్లాగా గుచ్చేదాన్ని. సో, ఆ వర్షం వాటర్‌లోనే చక్కగా అవి ప్రాపగేట్ అయిపోయాయి. ఇది అయితే ఎక్స్‌పెరిమెంట్ అనే చెప్పాలండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు అండ్ ఎక్కడా కూడా చూడలేదు. రబ్బర్ ప్లాంట్ అయితే ప్రాపగేట్ అవుతదని తెలుసు. బట్ ఇది 100% సక్సెస్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గా ఈ లీవ్స్ అయితే నేను పెట్టి మర్చిపోయానండి. అసలు నేను పట్టించుకొని కూడా పట్టించుకోలేదనమాట. సరే అసలు ఏంటి ఇది కొంచెం నేను పాడైపోయిన లీఫే తీసుకున్నాను. మరీ అంత సూపర్ హెల్తీగా ఏం లేదండి. నేను టోటల్‌గా ఒక 10 టైప్స్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇట్లాగా వర్షాలు పడేటప్పుడు కొమ్మలన్నీ పెట్టేసుకున్నాను. లీవ్స్‌తో చాలా తక్కువ ట్రై చేశాను. బట్ కొమ్మలతో అయితే చాలా ఎక్కువ ట్రై చేశాను. యాక్చువల్‌గా 2 రకాలుగా మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు. ఒకటి మట్టిలో పెట్టడము, ఇంకోటి వాటర్‌లో పెట్టడము. బట్ ఈసారైతే నేను అన్నీ కూడా మట్టిలోనే ట్రై చేశాను. వాటర్‌లో కూడా ట్రై చేయొచ్చు. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ అండ్ స్పైడర్ ప్లాంట్ ఇట్లాంటివన్నీ కూడా వాటర్‌లో ట్రై చేయొచ్చు. బట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ కూడా చూపిస్తాననమాట. అవి కూడా ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలో. దీనివల్ల మనం నర్సరీలకెళ్ళి వందలు, వందలు, వేలు, వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే ఇంతకుముందు ప్లాంట్స్ ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలో తెలియక గార్డెన్ పెట్టిన కొత్తల్లో చాలా అమౌంట్ అయితే వేస్ట్ చేశాను. అనవసరమైన ప్లాంట్స్ చాలానే కొన్నానండి స్టార్టింగ్‌లో. తర్వాత తెలిసొచ్చింది. అండ్ కొన్నైతే రబ్బర్ ప్లాంట్స్ లీవ్స్‌తో ప్రాపగేట్ చేసినవి ఎవరికైనా ఇద్దామని చెప్పి పక్కనైతే పెట్టాననమాట. సో, ఇది నేను వాటర్‌లో గానీ, లేకపోతే ఒక చిన్న పాట్‌లో 3 కలిపి గుచ్చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ పెప్పరోమియా అనేది మనం ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఏం లేదండి, కింద లీఫ్ ఏదైతే ఉందో అది టిప్‌తో సహా ఇట్లా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఆ టిప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మట్టిలోకి దూర్చేసేయండి అంతే. పెప్పరోమియా ప్లాంట్ లీవ్స్ తెంచేటప్పుడు మనకి సిజర్స్ ఏం అవసరం లేదు. మనం చేత్తోనే ఇట్లా అంటే వచ్చేస్తుందండి. చాలా ఈజీ. మనకి ఏదైతే కింద టిప్ ఉందో ఆ టిప్ అంతా కూడా మట్టిలోకి మొత్తం వెళ్ళేలాగా పెట్టుకోండి. పెట్టుకొని వాటరింగ్ చేసేస్తే మీరు ఇది షేడీ ప్లేస్‌లో పెట్టుకుంటే బెటర్ అండి. నేను ప్రాపగేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా షేడీ ప్లేస్‌లో అయితే పెట్టుకుంటాను. వర్షాకాలంలో మాత్రమే మామూలుగా వదిలేస్తానండి. అండ్ ఆల్సో మనకి పాట్స్‌కి ఎక్కువ కన్నాలున్నవి తీసుకోండి. అప్పుడు మనకి రూట్స్ అనేవి చక్కగా డెవలప్ అవుతాయి. అండ్ మీరు కన్నాలు లేనివి తీసుకొని ఎక్కువ ఎక్కువ వాటర్ ఇచ్చేసారనుకోండి, మనం పెట్టిన లీఫ్ కానీ, కొమ్మలు గానీ మొత్తం కూడా కుళ్ళిపోయి చనిపోతదనమాట. రూట్స్ డెవలప్ అవ్వదు. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపగేట్ అయిన ప్లాంట్‌ని కూడా వేరే ప్లాట్‌లోకైతే షిఫ్ట్ చేసేసుకున్నాను. మొత్తం మనకి రూట్స్ డెవలప్ అయిన తర్వాత ఇంకా ప్లాంట్ అయితే గ్రో అయిపోతూ ఉంటుంది. సో, ఇట్లా కనుక మనం చేసుకుంటే చాలా కాస్ట్ సేవ్ చేస్తామండి. యాక్చువల్‌గా పెప్పరోమియా కూడా చాలా కాస్ట్ ఉంది. చిన్న పాట్‌లోనే రూ. 250 చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రోజ్ ప్లాంట్ ప్రాపగేషను. ఇదైతే నేను ఇంకా తీయలేదండి. ఎందుకంటే ఇది రీసెంట్‌గా పెట్టాను. కొంచెం టైం పడతది రూట్స్ డెవలప్ అవ్వటానికి. సో, డిస్టర్బ్ చేయలేదు. రోజ్ ప్లాంట్ కూడా నేను ఎటువంటి రూటింగ్ హార్మోన్స్ అయితే ఇవ్వలేదు. జస్ట్ అలోవెరాలో గుచ్చేసేసి పెట్టేశానండి. బానే లీవ్స్ వచ్చాయి. బట్ ఎంతవరకు బతుకుతుందో చూడాలి. నెక్స్ట్ వచ్చి టికోమా ప్లాంట్. టికోమా ప్లాంట్ పింక్ కలర్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది. సో, చాలా బాగుందని చెప్పి నేను ఒక కొమ్మ అడిగి తీసుకొచ్చాను. సో, తీసుకొచ్చి మట్టిలో జస్ట్ ఇట్లా గుచ్చానండి. గుచ్చిన తర్వాత మనకి బాగానే చక్కగా లీవ్స్ అయితే వచ్చాయి గానీ రూట్స్ ఏమీ డెవలప్ అవ్వలేదు. నేను తొందరగా తీసేశాను. సో, మనకి కొంచెం టైం ఇవ్వండి దానికి. మినిమమ్ ఒక 1 మంత్ అయినా ఉంచితే మనకప్పుడు రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అలమంద యెల్లో బుషీ వెరైటీ అండి. లాస్ట్ టైం ప్రూన్ చేసినప్పుడు నాకు కొన్ని కొమ్మలైతే పడేయటం ఇష్టం లేక సర్లే మట్టిలో గుచ్చుదాం వస్తే వచ్చిందన్నట్టు వర్షాకాలం అప్పుడు గుచ్చాననమాట. బానే రూట్స్ అయితే డెవలప్ అయిందండి. మీకు తీసి చూపిస్తాను. ఇది నేను జస్ట్ మీకు చెకింగ్ చేయడానికి జస్ట్ తీసాననమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తాను.
బట్ మీరు తీయకుండా మీరు ఎక్కడైతే మీరు ప్లాంట్ అనేది పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ప్లేస్లో పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇంకా షిఫ్టింగ్ అనేది చేయకండి భూమిలో పెట్టినప్పుడు. మనం పాట్‌లో పెట్టినప్పుడైతే మనం రూట్స్ పలంగా తీస్తాం కాబట్టి మనకి రూట్ డ్యామేజ్ అనేది అవ్వదు. అండ్ ప్లాంట్ కూడా చనిపోదనమాట. సో, ఇదైతే పెట్టాను. బట్ మాక్సిమమ్‌గా అదేమీ చనిపోదండి. బానే ఉంటది. నేను దీన్ని ప్రాపగేషన్ ఎట్లా చేశానో చూపిస్తాను. కొంచెం హార్డ్‌గా ఉన్న స్టెమ్‌నయితే తీసుకున్నాను. కొంచెం కలర్ మారాలనమాట స్టెమ్‌ది. చూసారు కదా! కొంచెం హార్డ్‌గా ఉంది. దీనికి అక్కడక్కడ నోట్స్ కూడా వస్తున్నాయి చూసారా? సో, నోట్స్ దగ్గర మనకి లీవ్స్ వస్తాయనమాట. సో, అందుకని ఈ కొమ్మనైతే తీసుకున్నాను. లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసానండి. దీనివల్ల మనకి బలమంతా కూడా లీవ్స్ అనేది లాక్కోకుండా ఉంటుంది. అండ్ ఆల్సో రూట్స్ అనేవి తొందరగా డెవలప్ అవుతాయి. సో, లీవ్స్ అన్నీ తీసేసుకొని మనం చక్కగా గనక మట్టిలో గుచ్చేసుకుంటే ఇది కూడా ఏ రూటింగ్ హార్మోన్ కూడా యూజ్ చేయలేదండి దీనికి కూడా. నార్మల్‌గా నేను అట్లాగా కొమ్మని మట్టిలో గుచ్చేసా. కాకపోతే కింద మనం 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రూటింగ్ హార్మోన్ ఎందుకు యూజ్ చేయలేదంటే రెయిన్ వాటర్ పడినప్పుడు మనం పెట్టుకున్నాం కాబట్టి అదే రీజన్ అండి. సో, రెయిన్ వాటర్‌కి అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ప్రాపగేషన్ చేయటానికి. సో, ఇది కూడా నేను ఒక చిన్న పాట్‌లో రబ్బర్ ప్లాంట్ పెట్టిన పాట్‌లో మామూలుగా గుచ్చేసాను. ఎప్పుడు కూడా వాటరింగ్ అయితే చేసుకోండి అండ్ మాయిస్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఆల్టనాంతరా. సో, ఇది కూడా చాలా మంచి ప్లాంట్ అండి. సో, బార్డర్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. నేను ఈ మొక్క అసలు కొనలేదండి. ఎక్కడో చిన్న కొమ్మ అయితే దొరికిందనమాట. సో, దాన్ని నేను ప్రాపగేట్ చేసి ఇంకా ప్లాంట్స్ అయితే రెడీ చేసుకున్నాను. 3, 4 మొక్కలైతే రెడీ చేశాను. సో, మనకి బ్లాక్ కలర్ పాట్‌లో కొంచెం ఫుల్ లెంత్ ప్లాంట్ అనమాట. సో, ఇప్పుడు పెట్టేవన్నీ కూడా కొమ్మలు పెట్టాను. అన్నీ కూడా సక్సెస్ అయ్యి మంచిగా రూట్స్ అయితే డెవలప్ అయిపోయింది. దీనికి కూడా హార్డ్ స్టెమ్ తీసుకొని ఆకులన్నీ తీసేసేయండి. అట్లాగే కింద మనకి 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేసుకొని మొక్కనైతే మీరు జస్ట్ కొమ్మని పెట్టేసుకున్నారనుకోండి మొక్క రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! నేను కొంచెం హార్డ్ స్టెమ్ తీసుకున్నా. సో, నోట్ పాయింట్స్ దీనికి కూడా ఉన్నాయి. నోట్ పాయింట్స్ ఉండటం వల్ల మనకి ఆకులనేవి తొందరగా వచ్చి తర్వాత మళ్ళీ కింద రూట్స్ అయితే డెవలప్ అయిపోతది. మట్టిలో గుచ్చేసేయండి. కొంచెం 2 ఇంచ్ లోపలికి గుచ్చండి. ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళకపోతే పైన పైనే ఉంటే గనక అస్సలు రూట్స్ డెవలప్ అవ్వదు. సో, వాటరింగ్ ఇచ్చేసాను. సో, ఇది కూడా మనకి మొక్క రెడీ అయిపోతుంది. అలమంద పింక్ క్రీపర్ అండి. ఇది మా ఒక ఫ్రెండ్ ఉంటే తన దగ్గర తీసుకొచ్చాననమాట. సో, ఇది కూడా హార్డ్ స్టెమ్ గనక మనం పెట్టుకుంటే గనక తొందరగా రూట్స్ వచ్చేసేసి మనకి మొక్క రెడీ అయిపోతది. సో, ఇది నాకు చూపించడానికి లేదండి. నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను కాబట్టి ఇది నేను చూపించడానికి లేదు. మీరు హార్డ్ స్టెమ్ తీసుకొని 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేసి ఒక 2 ఇంచ్ లోపల గనక మట్టిలో గుచ్చేసారనుకోండి వర్షాలు పడేటప్పుడు మనకి చూసారా చక్కగా కొత్త ఆకులు రావటం స్టార్ట్ అయినాయి అనమాట. సో, ఇట్లా కనుక చేసుకుంటే మన దగ్గర లేని మొక్కలు కూడా హ్యాపీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మందారం ప్లాంట్. చాలా ఈజీ ప్లాంట్ అండి ఇది. ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ముద్ద మందారం ఒకటి ఉందన్నమాట యెల్లో కలర్. సో, దాన్ని ప్రాపగేట్ చేస్తే చక్కగా ఆకులైతే వచ్చాయి. ఇవన్నీ కూడా నేను వర్షాకాలంలో చేశాను అండ్ ఎటువంటి రూటింగ్ హార్మోన్ కూడా యూజ్ చేయలేదు. సో, నేను హార్డ్ స్టెమ్ ఒకటి తీసుకొని దానికున్న లీవ్స్ అన్నీ కట్ చేసేసి 45 డిగ్రీస్ యాంగిల్ అండ్ 2 ఇంచ్ లోపలికి పెట్టేసా. ఏదైనా ఒకటే ప్రాసెస్ అండి. కాకపోతే మనం కొంచెం కత్తెరకి శానిటైజేషన్ అనేది చేసుకోండి కట్ చేసేటప్పుడు. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, ఎప్పుడు కూడా సాయిల్ మాయిస్ట్‌గా పెట్టుకోండి. అండ్ నీడ ప్లేస్‌లో పెట్టుకుంటే మనం వాటరింగ్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. లేకపోతే భూమిలో పెట్టేస్తే ఇంకా బెటర్. కానీ మనకి షిఫ్టింగ్ అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. రూట్స్‌తో పాటు తీయాలంటే కష్టం అవుతది కాబట్టి కొంచెం మనకి అప్పుడు ఇష్యూస్ అవుతాయి. మనం పాట్‌లో పెట్టుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు రూట్స్‌తో సహా. నెక్స్ట్ వచ్చి పర్పుల్ హార్ట్ అండి. సో, ఇది కూడా చాలా బావుంటుంది. ఇది కూడా ఒక కొమ్మ దొరికింది నాకు. సర్లే దానికి రూట్స్ అయితే లేవు. జస్ట్ కొమ్మ మాత్రమే గుచ్చేసాననమాట పాట్‌లో. కొన్నాళ్ళకి ఇక రూట్స్ డెవలప్ అయిపోయి చక్కగా మొక్క కింద రెడీ అయిపోయిందనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉందో. ఇది హ్యాంగింగ్ పాట్స్‌లోకి చాలా బావుంటదండి. సో, ఇది కొంచెం కట్ చేసేసి నేను ఎట్లా ప్రాపగేట్ చేశానో చూపిస్తాను. జస్ట్ ఒక కొమ్మ కట్ చేసి మట్టిలో గుచ్చటమే ఇది కూడా. మనకెప్పుడు కూడా మట్టిని ఒక 2 ఇంచ్ లోపలికైతే పెట్టండి. లేకపోతే అస్సలు సర్వైవ్ అవ్వదు. ఇదొక్కటే టిప్. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. ఎటువంటి డౌట్స్ అయినా నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.